నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. ఈరోజు వారితో మాట్లాడి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రతి మహిళ మొదటి 3 నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దీని గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. శ్రవంతి గారు, ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. అది నిజమేనా? ఎందువల్ల అంటారు? అసలు ఇప్పుడు కొత్తగా ఫస్ట్ 3 months అనుకుంటున్నాం మహేశ్వరి. ఫస్ట్లో అంటే ప్రీవియస్ పాత కాలంలో ఫస్ట్ అసలు 3 నెలలు వెళ్ళేవాళ్ళే కాదు డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ 3 నెలల తర్వాత వెళ్దాము, అప్పుడే పరీక్షలు అనుకునేవాళ్ళు తెలుసా. చాలా మంది 2 నెలలు 3 నెలలు అప్పుడే 3 నెలల దాకా అసలు డాక్టర్ ఎందుకు, మందులు ఎందుకు అనేవాళ్ళు. సో ఇప్పుడు కాలంలో ఎందుకు మనం ఫస్ట్ 3 months ఇంపార్టెంట్ అనుకుంటున్నామంటే, మనం చూస్తున్న వ్యవహార శైలి ఎలా ఉన్నాయి, అబార్షన్స్, ఒత్తుత్తనే అబార్షన్స్ అంటున్నాము. సెకండ్ది ఎల్డర్లీ అంటే లేట్గా మ్యారేజెస్ అవ్వడము, అండ్ ఇవి కాకుండా పిల్లలు రకరకాల ప్రాబ్లమ్స్తో పుట్టడము, వీటన్నిటి వల్ల ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు మామూలు తర్వాత కంటే ఫస్ట్ 3 monthsకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం డాక్టర్స్ కూడా. ఏం చెప్తాము, ప్రెగ్నెన్సీ రాగానే వచ్చేయండి అని చెప్పాల్సి వస్తుంది. మాకే నవ్వు వస్తుంది, ఎందుకు మనం ఇంత హడావిడి పడుతున్నాం. కానీ పరిస్థితి అలా ఉంది. బ్లీడింగ్ అంటున్నారు, స్పాటింగ్ అంటున్నారు, కొత్తవన్నమాట ఇవన్నీ కూడా. బాడీలో రకరకాల పరిణామాలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అయితే ఏంటి, కొత్త వ్యాధులు రావడం అయితే ఏంటి, అబార్షన్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు రేట్ చూసాము అని అంటే. సో ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ లెవెల్స్, లేట్గా మ్యారేజ్ అవ్వడము, మళ్ళీ కెరియర్ని లేట్గా ప్లాన్ చేసుకోవడము, ఇవి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎంతమందికి థైరాయిడ్ ఉంటుంది? సో థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ అబార్షన్స్. ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటే ఫస్ట్ 3 నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, తర్వాత 3 నెలలని సెకండ్ ట్రైమిస్టర్ అని, తర్వాత 3 నెలలని థర్డ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేస్తాం 9 monthsని. సో ఫస్ట్ 3 నెలలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సెకండ్ థర్డ్ కంటే. రావడమే ముందు పాజిటివ్ రాగానే డాక్టర్ దగ్గరకు వచ్చేయాలి. అసలు పాజిటివ్ కాదు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లోనే రమ్మని అడుగుతున్నాం ఇప్పుడు. ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ అని ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి, మేడం మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము, ఏమన్నా ముందుగానే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా అని చెప్తున్నారు. సో దాంట్లో ఇంకా ఏంటి, ప్రీవియస్గా అబార్షన్స్ అయినా, అంటే ప్రీవియస్గా ఏమైనా వేరే మందులు తీసుకున్నా, ప్రీవియస్గా ఏమైనా డిసీజెస్ వచ్చినా, లేదు ఇప్పుడు థైరాయిడ్ లాంటి వాళ్ళు, వీళ్ళు కంపల్సరీగా ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి అంటే, థైరాయిడ్ ఉందనుకోండి, ముందు నుంచి థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదు అని అంటే అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ 2 రకాలు, మళ్ళీ హైపో, హైపర్. సో 2 ప్రమాదమే. సో అలాగే ఇప్పుడు ఎల్డర్లీ మదర్స్ కదా, 30+ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. షుగర్ అంటే కొంతమంది ఉండడమే షుగర్తో వస్తున్నారు. సో అదొక ప్రాబ్లం. షుగర్స్ చాలా డేంజరస్, బేబీకి అవయవ లోపాలు తెప్పిస్తాయి. సో వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనగానే ముందు డాక్టర్ అవసరం అయిపోతున్నారు. లేకపోతే మా అవసరము 3 నెలల తర్వాతే అసలు చెప్పాలి అని అంటే. హెల్దీ ప్రెగ్నెన్సీస్లో డాక్టర్లు అవసరం లేదు. ఇప్పుడు అన్నీ కూడా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అయిపోవడం వల్ల డాక్టర్ అవసరం పడుతుంది. అయితే ఈ 3 monthsలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటండి? యాంటీనేటల్ అని ఒక పేరు, అంటే ప్రెగ్నెన్సీ ప్రొఫైల్. మామూలుగా మనం మాట్లాడాలంటే ప్రెగ్నెన్సీ ప్రొఫైల్ అంటాం. దాన్ని మా భాషలో యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే ప్రెగ్నెన్సీని యాంటీనేటల్ మదర్, ప్రెగ్నెంట్ మదర్ యాంటీనేటల్ ప్రొఫైల్ అని ఒకటి చేయించుకోవాలి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే. అంటే ఏంటి, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, నీ రక్తంలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, కిడ్నీ ఏమన్నా ఫంక్షనింగ్ సరిగ్గా లేదా, నీ లోపల బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ బ్లడ్ గ్రూపా, నెగటివ్ బ్లడ్ గ్రూపా, ఇవి కాకుండా థైరాయిడ్, ఇంకా యూరిన్ టెస్ట్, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇలాగా సింపుల్గా యాంటీనేటల్ ప్రొఫైల్ అని చేయించుకోవాలి. దీంతోపాటు ఇంతకుముందు స్కానింగ్ సేమ్ చెప్పినట్టు 3 నెలల తర్వాత చేయించేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే హడావిడి, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే స్కానింగ్కి పంపించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల గర్భసంచిలో ఉందా, లేదు అదర్ ప్లేసెస్లో ఉందా, ఎక్కడుందో తెలియదు, అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎక్టోపిక్స్ అనేవి వింటూ ఉన్నాం. ఎక్టోపిక్ అంటే
అదర్ దాన్ యూట్రస్, అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబుల్లో కానీ వేరే అండాశయాల్లో కానీ గర్భసంచి లోపల కింద ఒకటి ఉంటుంది, సర్విక్స్ అంటాం, ఎంట్రీ ఆఫ్ ద దాంట్లో ఉందా, ఇదొక పెద్ద హెడేక్ అయిపోయింది ఇప్పుడు. అయితే మేడం మేము విన్నాము ఈ సర్విక్స్ లో కానీ ట్యూబ్స్ లో కానీ వచ్చే ప్రెగ్నెన్సీ వల్ల మదర్ కి బాగా డేంజర్ అనేసి మదర్కి బేబీ ఎలాగో పెరగదు, వాటిల్లో పెరిగే ఛాన్స్ లేదు, బికాజ్ గర్భసంచి యూట్రస్సే బేబీ పెంచగలిగేది. మిగతా ఏ పార్ట్లో అయినా మ్యాక్సిమం 6 weeks 8 weeks తర్వాత అప్పుడు ఏమవుతుంది, పగిలిపోతాయి ఆ ఏరియాస్, బికాస్ దట్ ఆ ఏరియా ఎలాస్టిసిటీ ఉండదు, అంటే పెద్దదవ్వాలి కదా బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు, దట్ స్ట్రక్చర్ ఈ బేబీని పట్టుకోవాలి, పట్టుకునే దీనికి ఎక్కడ, సో పగిలిపోయి పొట్టంతా బ్లడ్, సివియర్ పెయిన్ అబ్డమిన్ అండ్ ఇంత పెద్ద పొట్టేసుకొని అన్కాన్షియస్గా వస్తారు. ఇది చాలా మందికి అవగాహన ఉండదు. ఏంటి అని అంటే ఓకే ప్రెగ్నెన్సీ అనుకుంటారు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోతే ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రాబ్లం కూడా ఇదే చాలా మందిలో, సరైన పొజిషన్లో బేబీ పెరగకపోవడం, గుర్తించలేకపోవడం, స్టమక్ పెయిన్ వచ్చినా కూడా ఏమో కొత్తలో ఇలానే ఉంటుందేమో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా తెలియదు అనేసి అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో కంపల్సరీ మీరు అన్నట్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే, అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరేమంటున్నారు, వాళ్ళు పెయిన్ అంటే కదా ఏంలే అనుకుంటారు, అది నిజం. అందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అరే ఏం కాదమ్మా, అమ్మమ్మలు, వాళ్ళకి ఏంటంటే పాతకాలం లాగే అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్తవి సైన్స్లో డెవలప్మెంట్లు ఎన్ని వచ్చినాయో ప్రాబ్లమ్స్ కూడా అన్ని వచ్చాయి. సో అది అనుకోవట్లా, ఏం కాదు అంటారు, నలతగా ఉందిలే, ఏం కాదు ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అనేది ముందే మనం పసిగట్టాలి. అందుకని ఎప్పుడు కూడా అబార్షన్స్ అని వస్తారు, అన్వాంటెడ్ అని వచ్చి అబార్షన్స్ వచ్చి టాబ్లెట్ ఇచ్చేయండి అంటారు. నేనేమంటాను, ముందు లొకేషన్ చూడండి. నేను ఇప్పుడు ఎక్కడో ట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో సర్విక్స్లోనో అప్పుడు టాబ్లెట్ ఇచ్చాను అనుకోండి, అది భయంకరంగా పేషెంట్ని మనం తీసుకెళ్ళి ట్రబుల్లో వేసినట్టే, బికాజ్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఈ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు కదా వస్తారు ప్రెగ్నెన్సీ వద్దనుకొని, యూజువల్గా అన్వాంటెడ్ వాళ్ళ దగ్గరే మనకి భయం, అవి కరెక్ట్గా ఫామ్ అయినాయో లేదో తెలియదు, బికాస్ మనం ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అవి చక్కగా ఎక్కడున్నాయో కూర్చోగలం. ఇవి అన్ప్లాన్డ్ చాలా డేంజరస్. అందుకని అబార్షన్స్కి వెళ్ళే వాళ్ళు స్కానింగ్ చేయించుకోవాలి, లేకుండా ఓవర్ ద కౌంటర్ ఎవరో ఇస్తుంటారు, ఆ టాబ్లెట్లు వేసుకుంటారు, ఇవన్నీ పగిలిపోయి బ్లడ్ తోటి బ్లీడింగ్, అన్కాన్షియస్, షాక్లు అలా వస్తూ ఉంటారు. సో లొకేషన్ స్కాన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంతకుముందు ఏదో 12 weeksకి ఎన్టీ స్కాన్ అని, అంటే జెనెటికల్ స్కాన్, తర్వాత టీఫా అని 5 నెలలకు ఒక స్కాన్, ఇలాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు లొకేషన్ స్కాన్ అంటున్నాం, అంటే ఆ పొజిషన్ కరెక్ట్గా బేబీ కూర్చుందా లేదా స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ వ్యాక్సిన్స్ ఏమైనా వేయించుకోవాల్సి ఉంటుందా ఈ 3 monthsలో? ఫస్ట్ 3 months లేదు, గైడ్ లైన్స్ ప్రకారము 5వ నెల 7వ నెల టీటీ. మనం ప్రెగ్నెన్సీలో కావాల్సింది ఓన్లీ టెటనస్ వ్యాక్సిన్ ఒక్కటే, అంతకు మించి ఏం లేదు. కానీ కొంతమంది 3rd month ఒకటి, 5th month ఒకటి, 7th month ఒకటి అట్లా వేస్తుంటారు, దట్స్ ఫైన్. బట్ మనకి గైడ్ లైన్స్ ప్రకారము 5th 7th ఎనఫ్. అయితే మేడం ఇప్పుడు ఓకే వ్యాక్సిన్స్ వరకు మనం మాట్లాడుకున్నాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. ఏంటి ఆ జాగ్రత్తలు? ప్రెగ్నెన్సీ అంటేనే అందరికి ఒక ప్రీషియస్ కదా, తల్లి అయిపోతున్నామని ఆమెకి ఎంతనో, ఫ్యామిలీ అంతా ఒక కొత్త బేబీ వస్తుందని ఒక ఆనందం. ఫస్ట్లో చాలా అపురూపం అనమాట, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా అపురూపం, 2-3 సరేలే అయిపోయింది అంటే. సో ఆ ఫస్ట్ 3 months ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఫార్మేషన్ బేబీ ఇంకా చాలా మాంసం రూపం, అంటే కణాల రూపంలో ఉంటుంది, అది డివిజన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. అసలే వామిటింగ్స్, తల తిరిగిపోతూ ఉంటుంది, ఏం తినబుద్ధి కాదు, తిన్న వెంటనే వామిటింగ్స్ అవుతాయి, పడుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఒకలాంటి చాలా ఇన్కన్వీనియంట్. దట్ ఈస్ నాట్ అన్హెల్తీ, ఇట్ ఈస్ ఎ నార్మల్, బట్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్, అంటే అసలు తీసుకోలేము, చాలా చిరాక్గా ఉంటుంది. సో ఇంపార్టెంట్గా పెద్ద ప్రికాషన్స్ ఏం అవసరం లేదు, మామూలు మీ పనులు మీరు చేసుకోవడం, జాబ్ అన్నీ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ థింగ్ తినమని ఫోర్స్ చేయొద్దు, ఎంత కావాలో అంత తినియండి. బలవంతంగా పెట్టిన వామిటింగ్స్ అయితే, ఎలాగో డాక్టర్స్ వామిటింగ్స్ అంటే టాబ్లెట్స్ ఇస్తారు. ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రీవియస్గా అబార్షన్స్ అయిన వాళ్ళు, ప్రీవియస్గా 2వ నెలలో 3వ నెలలో ప్రెగ్నెంట్ పోయింది అని అలా అంటాం కంటే, వాళ్ళకి ఏదో ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, జెనెటికల్ ప్రాబ్లమా, లేదు హెవీ జర్నీస్,
హెవీ జర్నీస్ అంటే ఇట్లా గుంతల్లో రోడ్లలో వెళ్తున్నప్పుడు గుంటలో పడతాం చూడండి, అవి పొట్ట మీద ప్రెషర్ పడేస్తాయి. కొంతమందికి గర్భసంచి కొంచెం వీక్గా ఉండేటప్పుడు అబార్ట్ అయిపోతుంది. సో ప్రీవియస్గా అయిన వాళ్ళని మేము చెప్తాం జాగ్రత్తగా ప్రయాణాలు జాగ్రత్త, బరువులు ఎత్తద్దు, మెట్లెక్కి దిగద్దు, భార్యాభర్త కలవకూడదు కొన్ని కండిషన్స్లో, ఇలాంటి జాగ్రత్తలు. ఇది కూడా డిపెండింగ్ ఆన్ పర్సన్, అందరికీ అవసరం ఉండదు. మీరు చూస్తారు కూలి చేసుకునే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, మరి వాళ్ళకేం కాదే. సో అందరికీ కాదు, కొన్ని స్పెషల్ కేటగిరీస్ మేము వాళ్ళని రికగ్నైజ్ చేసి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. అంతకు మించి ఏముండదు. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా IVF అను అలాంటి వాళ్ళకి కంపల్సరీ దర్ ఇస్ సో ప్రీషియస్, అంత డబ్బులు పెట్టారు. సో వాళ్ళని డే 1 నుంచి బెడ్ రెస్ట్ అని, ఏం పనులు చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని అంటూ ఉంటాం తప్పితే నార్మల్గా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చి మంచి ఏజ్ అంటే 24, 25, 26 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు హెల్తీగా ఉండే వాళ్ళకి పెద్దగా ప్రికాషన్స్ ఏం అవసరం లేదు. హెల్తీ ఫుడ్ తనకి నచ్చింది తినడం, తను నచ్చినట్టు పని చేసుకోవచ్చు. తినకూడని ఫుడ్ ఏదైనా ఉందా? అసలు గుడ్ క్వశ్చన్ తెలుసా ఇది, ఎంతమంది అడుగుతారో ఏం తినాలి ఏం తినకూడదు. పెద్దవాళ్ళు చెప్పినా కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమెకు వచ్చే డౌట్ కంపల్సరీ. కానీ అలాగ అసలు ఏమీ లేదు, తినకూడని పదార్థాలు అంటూ ఏమీ ఉండవు. సినిమాల్లో చూపించినవి అనమాట, అంటే జనరల్ నోషన్స్ అవి. పపాయ తినకూడదు, నువ్వులు తినకూడదు, అలాగేం లేదు. కాకపోతే అవి గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి వచ్చినాయి. మనకి అలాంటి ఒకవేళ అయింది అనుకో దీని వల్ల అయిందేమో. సో బెటర్ అవాయిడ్. మనకి కావాల్సిన ఫుడ్స్ నేను అదే అంటాను, ఎందుకమ్మా అన్ని ఫుడ్స్ ఉంటే దాన్నే ఎందుకు తినాలి? అలాంటి మనకి మనసులో ఉన్నప్పుడు, నీకు మనసులో లేదు అన్నప్పుడు ఆ క్వశ్చనే రాదు కదా. సో హ్యాపీగా నీకు ఏది కావాలో తిను. నాకు పెద్దవాళ్ళు ఇది చెప్పారండి, నాకు భయంగా ఉందంటే తినకు, సింపుల్. మనకి నెంబర్ ఆఫ్ డైట్స్ ఏది కావాలంటే అది తినొచ్చు. అవి మాత్రమే అవాయిడ్ చేయి. తిని మళ్ళీ ఆ బాధ, స్ట్రెస్ లెవెల్ అనేది మనకు అనవసరం. అక్కడ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, తినేసాం ఏమవుతుందా, అది నొప్పి వచ్చినా ఇది వచ్చినా ఏదైనా స్పాటింగ్ అయినా చాలా భయపడతారు. సో ఓన్లీ నీకు నచ్చిన ఫుడ్ తిను, బట్ బలవంతంగా పక్కన వాళ్ళు ఏం తినట్లేదంటే తినక్కర్లేదండి. 4 months వరకు తిన్నా తినకపోయినా బాడీ విల్ స్టెబిలైజ్. అంటే తనకి తెలుసు బాడీకి ఏం చేయాలో. వామిటింగ్స్ అవుతుంటాయి కాబట్టి ఏం బలవంతం లేదు. 4 నెలల తర్వాత వామిటింగ్స్ అయితే తర్వాత తినడానికి ఏంటి అనేది మేము చెప్తాం. సో ఫుడ్ విషయం తినకూడనివి ఏం లేవు, హ్యాపీగా ఏం నచ్చితే అది తినచ్చు. ప్లెంటీ ఆఫ్ రెస్ట్, పని చేసుకుంటూ కావాల్సినంత రెస్ట్. ఓన్లీ థింగ్ కొన్ని కండిషన్స్, అంటే 2 నెలలు స్పాట్ అవుతున్న వాళ్ళకి చెప్తాం కొన్ని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టి రెస్ట్లో ఉండండి అని. అలాంటి స్పెషల్ కేటగిరీ తప్పితే మిగతా వాళ్ళందరూ దే కెన్ డూ ఆల్ దేర్ వర్క్స్. అంటే నార్మల్ ఇంట్లో పనులు చేసుకోవచ్చు, జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు, లీవ్ పెట్టుకొని ఉండాల్సిన అట్లా ఏం అవసరం లేదు. ఓకే రైట్ మేడం, మనం ప్రీవియస్గా ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకున్నాం. 1, 2, 3 నెలల వరకు ఒక ట్రైమిస్టర్ అంటారు. అండ్ ఇప్పుడు 4th, 5th, 6th ఈ మంత్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్? అండ్ అలాగే వాళ్ళు తీసుకోకూడని ఆహార పదార్థాలు, ఇది యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరికి ఎవ్రీ మంత్ కొత్త డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో జాగ్రత్తలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ 4th నుంచి 6th వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే స్పెసిఫిక్, ఇంకా ఫస్ట్ 3 months అయినా కొంచెం వామిటింగ్స్, తల తిరగడం వల్ల ఏమైనా రెస్ట్ అంటామేమో, కానీ 4th, 5th month ఇస్ ద బెస్ట్ టైం. ఓకే, హ్యాపీగా ఆకలిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న నాజియా అదంతా పోతుంది 90% వాళ్ళకి. బట్ 10% వాళ్ళకి అంతా ప్రెగ్నెన్సీ అంతా కష్టాలే. పాప 9 months వరకు కూడా వామిట్ చేస్తూ ఉంటారు. ఆ స్మెల్, అన్నం స్మెల్ పడదు, కొంతమందికి వండుతుంటే కూడా స్మెల్ పడదు. సో 4th, 5th month 90% వాళ్ళకి సెట్ అయిపోతారు. సో అన్ని తినచ్చు, హాయిగా తినచ్చు. బికాస్ 12 weeks అంటే 3 months కి బేబీ ఫార్మేషన్ అయిపోయింది. అంటే ఒక చిన్న టాయ్ బేబీ, మమ్మీ పొట్టలో ఇంత చిన్న టాయ్. అంటే ఒక బాయ్ మన బేబీని తీసుకున్నాం అనుకోండి, అలా ఎలా ఉంటది, దాన్ని పెంచడం. ఇప్పుడు పెంచడానికి మాత్రం మంచి డైట్ అవసరం, ప్రోటీన్ డైట్. ఎప్పుడు కూడా ఎవరైనా హెల్దీగా ఉండాలంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి, అలాగే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. సేమ్ వీళ్ళు కూడా అంతే, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇక్కడ టాబ్లెట్స్ వస్తాయి కదా కొత్తగా, ఫస్ట్ ట్రైమిస్టర్లో పెద్దగా టాబ్లెట్స్ ఇయ్యం, ఓన్లీ ఒక ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ తప్పితే మిగతావి ఏమి ఇయ్యం, వామిటింగ్స్ ఉంటే తప్పితే. ఇక్కడికి వచ్చేసరికి సపోర్టివ్స్, ఐరన్, కాల్షియం, కొంతమందికి బి కాంప్లెక్స్, కొంతమందికి ప్రోటీన్ పౌడర్స్, అంటే బాగా వీక్గా ఉండే వాళ్ళకి పాలల్లో పొడి వేసుకోండి ప్రోటీన్ పౌడర్స్ అని వేసి పెడతాం. అలాగే ఫుడ్ గురించి, నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఎగ్ తినమంటాము, ఫిష్ తినమంటాము. వెజిటేరియన్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాల ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోండి, పెరుగు ఎక్కువ తీసుకోండి. అట్లా
సో ఫుడ్లో ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇద్దరికి కావాల్సిన ఫుడ్ తినాలి అంటారు కదా మదర్ని, అది నిజమే. ఇంకా బేబీకి మదరే ఇవ్వాలి. అంటే డైరెక్ట్ గా నువ్వు ఏది తింటే పెరుగు బిర్యానీ తింటే బిర్యానీ వెళ్ళదు కానీ అది కన్వర్ట్ అవుతుంది కదా ఎనర్జీగా. ఆ బేబీకి ఆ ఎనర్జీ కావాలి, బ్లడ్ కావాలి, మదర్ నుంచి న్యూట్రియంట్స్ కావాలి, అవన్నీ మదరే ఇవ్వాలి. సో ఒకేసారి డంప్ చేసుకోకుండా చిన్న చిన్న మీల్ తీసుకుంటూ హెల్దీ మీల్, స్వీట్లు ఎక్కువ తినేయడము, రైస్ ఎక్కువ తినేయడం అట్లా కాదు, పప్పు ఎక్కువ తీసుకోవాలి. పప్పు ఈజ్ ఎ ప్రోటీన్, దాల్ అందుకనే మనం ప్రోటీన్ అంటాం. అలాంటివి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, ఉడకబెట్టిన కూరగాయలు, కట్ చేసిన ఫ్రూట్స్, అంటే ఫైబర్ ఉండాలి. జ్యూసులు తాగుతారు, జ్యూసులు దాంట్లో ఫైబర్ ఉండదు కదా, ఉత్తి వాటర్ కాదు, మనకు కావాల్సిన ఫైబర్ కావాలి. సో మంచిగా నమిలి తినండి. అసలు ఆ ఏజ్ లో ఏమన్నా తిన్నా అరాయించుకునే ఏజ్. కాకపోతే ప్రెగ్నెన్సీలో కొంచెం డైజెషన్ పవర్ తగ్గుతుంది, అందుకని బాగా నమిలి తినండి, గ్యాప్ ఇవ్వండి, తిన్న తర్వాత పడుకోవద్దు, కొంచెం ఒక 10 నుంచి 20 నిమిషాలు అలా వాక్, ఇంట్లో అయినా పర్లేదు అలా వాక్ చేయండి. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కసారి కొంతమందికి షుగర్ అనేది అటాక్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు, అది ఎందుకు అవుతుందండి? అది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లో ఒకటే, జీడిఎం అని, జెస్టేషనల్ డయాబెటీస్. అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది, సడన్గా వస్తుంది. ప్రెగ్నెన్సీలో బీపీ వస్తాయి, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తాయి, అట్లా ప్రెగ్నెన్సీలో జాండీస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక కాంప్లికేటెడ్ పేషెంట్స్ అనమాట వీళ్ళందరూ. సో కొంతమందికి వస్తూ ఉంటాయి, మేబీ జెనెటికల్ కావచ్చు, మేబీ డెవలప్మెంటల్ కావచ్చు, మేబీ లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా వేరియస్ కారణాల వల్ల వస్తూ ఉంటాయి. అందుకనే ప్రెగ్నెన్సీలో ప్రతి టైంలో మేము కొన్ని టెస్టులు చేస్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే యాంటీనేటల్ ప్రొఫైల్ ఎలా చేస్తామో, తర్వాత మళ్ళీ 3 monthsకి షుగర్స్ చేస్తాం, హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గిందా చూస్తాం, యూరిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తాం, థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం, ఇలాంటివి ఇంపార్టెంట్ క్రూషియల్వి మేము చెప్పి ఇప్పుడు అవసరం అండి చెప్పి చేయిస్తూ ఉంటాం. ఓకే, ఈ 4th నుండి 6th monthలో కూడా ఒకసారి చేస్తారు? ఎస్, చేయాలి కూడా. దెన్ కమింగ్ టు ద స్కానింగ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 monthsలో లొకేషన్ స్కాన్ చేసేసాము, హార్ట్ బీట్ వచ్చే స్కానింగ్ ఒకటి చేసుకుంటాము. ఈ 12 weeks అంటే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి సెకండ్ ట్రైమిస్టర్కి వెళ్ళే గ్యాప్ని 13 weeks, 12 to 9 to 12 weeks, 13 weeks నుంచి మళ్ళీ రెండో ట్రైమిస్టర్, ఆ గ్యాప్లో ఒకటి చేయిస్తాం స్కానింగ్. దాన్ని ఎన్టీ స్కాన్ అంటాం, న్యూరల్ ట్రాన్స్లూసెన్సీ అని. జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్, ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా, జెనెటికల్ గా బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక స్కాన్ ఇంపార్టెంట్. దాని తర్వాత డబుల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ కావాలి. ఇవి కూడా 12 weeks లోపలే అవగొట్టేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, జెనెటికల్ గా బేబీ సేఫ్. ఒకవేళ ఏమన్నా దాంట్లో రిస్క్ గ్రూప్ వస్తే దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. అంటే కొంచెం బ్లడ్ టెస్ట్లు హయ్యర్ ఎండ్ వెళ్తాయి, NIPT అని, అంటే దాంట్లో కంప్లీట్గా వస్తుంది. అలాగే బేబీ చుట్టూ వాటర్ తీయడము, దాన్ని టెస్ట్ చేయడము, ఇలాంటివి హయ్యర్ ఎండ్ అనమాట. కొంతమందికి పెద్దగా అంటే 30-35 తర్వాత వాళ్ళకి ఈ సిండ్రోమ్స్ వస్తాయి బేబీస్కి, వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి స్కానింగ్ తోటి, బ్లడ్ టెస్టులతోటి. అండ్ నేను ఎక్కువగా విన్నది ఏంటంటే బేబీ గ్రోత్ అన్నది ఉండదు అనేసి అంటూ ఉంటారు. కొంతమందికి ఉండాల్సిన దానికన్నా బరువు తక్కువగా ఉండటం అని అంటారు. ఆ టైంలో ఏం చేస్తారండి? దేంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ తెలియాలి మహేశ్వరి, ఎందుకు బేబీ పెరగట్లేదు అంటే మదర్కి బీపీ వస్తే ఆటోమేటిక్గా బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి, బ్లడ్డే కదా బేబీని పెంచడానికి, సో బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ గ్రోత్ ఆగిపోతుంది. కొంతమంది జెనెటికల్గా మదర్కి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది అఫ్ కోర్స్ ఇండియాలో పావర్టీ, తినలేరు కావాల్సినంత, అలాగా మనం డబుల్ తినాలనుకున్నాం కదా, తినలేకపోతే కూడా బేబీ పెరగరు, బికాస్ మదర్ నుంచి రావాలి. మదరే తినకపోతే, కొంతమంది ఇళ్లలో మనం చాలా మంది చూస్తుంటాం ప్రెగ్నెన్సీలో కూడా ఫుడ్ పెట్టట్లేదు అంటే హెరాస్మెంట్స్ అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా బేబీ పెరగదు. సో మెయిన్ మనకి ఇండియాలో అనీమియా ఈజ్ మోస్ట్ కామన్, అంటే రక్తలేమి. అలా రక్తలేమి ఉండే వాళ్ళకి కూడా బేబీ సరిగ్గా పెరగరు. సో రక్తలేమిని కరెక్ట్ చేసుకుంటాం, అందుకని మనం హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవడం కానీ, రెగ్యులర్గా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి అనమాట, ఈ మంత్లో చేసుకోండి, ఈ మంత్లో, అవన్నీ కూడా దీని గురించే బేబీ గ్రోత్. అలాగే ఈ బేబీ గ్రోత్ స్టడీస్ కూడా చేయిస్తాం, గ్రోత్ స్కాన్ అంటాం. అందుకని అంటే ఈ బేబీ ఇస్ గ్రోయింగ్ గుడ్, అంటే అనుకున్నంత పెరిగిందా లేదా, వెయిట్ అనుకున్నట్లు, అంటే ఈ నెలకి ఇంత వెయిట్ ఉండాలి, అది వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ తక్కువ ఉంటే దానికి సంబంధించి డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడము, అండ్ వాటికి మెడికేషన్స్ ఉంటాయి పెంచడానికి, అంటే రక్త ప్రసరణ పెంచడానికి, అవన్నీ ఇస్తూ ఉంటాం. అండ్ ఇంకొక డౌట్,
భార్యాభర్తలు కలవకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజమేనా? ఏ మంత్ వరకు మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months అది ఫార్మేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రెషర్ ఉండకూడదు అంటాం. అది కూడా ప్రీవియస్ అబార్షన్స్ ఉన్న ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు మనం అనుకున్న ఐయుఐలు ఐవిఎఫ్లు అలాంటి వాళ్ళకి ఎనీథింగ్ ప్రెషర్ ఆన్ ద యూట్రస్ ఉండకూడదు. అది మళ్ళీ 2nd month నుంచి మళ్ళీ అంత భయం ఉండదు. మళ్ళీ 3rd trimester అంటే 8th 9th monthలో మళ్ళీ కొంచెం ప్రెషర్ ఉండద్దు. సడన్గా ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం, అంటే నిండకుండానే వచ్చాయి. బట్ అంత ఫోర్స్ఫుల్గా అంత ఇబ్బందికరంగా చేస్తేనే కానీ, లేకపోతే నార్మల్గా ఇట్స్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్ అంటే చెయ్యకూడదు అట్లేం లేదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, మాయ కిందకు ఉండడం, గర్భసంచి మూతి లూజ్గా ఉండడం, గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ ఉండడం, ఇలాంటి కొన్ని కండిషన్స్లో మాత్రం ముందే చెప్పేస్తాం నో, డెలివరీ అయ్యే వరకు ఛాన్సే లేదు, అసలు ఛాన్స్ తీసుకోవద్దు, అనవసరం ఇట్లాంటివి అని. సో అలాంటివి తప్పితే అదర్వైజ్ మనకి అది పెద్ద కాంట్రా ఇండికేషన్ కాని కాదు. అసలు ఇంకా కొంతమంది అట్లా ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అనే ఒక నోషన్ కూడా ఉంది, చాలా మంది అడుగుతారు. అలా ఉంది, అలా ఏం లేదు, దానివల్ల నార్మల్ డెలివరీ అవ్వదు, అలా అని అబార్షన్స్ అట్లా కూడా అవ్వవు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఎక్సెప్షన్స్. అవును, కొద్దిగా హెల్త్ దాని కండిషన్ ఏంటి అన్నది మనము దాన్ని చూసుకుంటే సరిపోతుంది. అండ్ మేడం ఇంకొకటి, ఇది సిల్లీ క్వశ్చనా లేకపోతే నిజమేనా తెలియదు, చాలా మంది ఏంటంటే మాకు నల్లని వస్తువులు ఏవైనా తింటే బేబీ నల్లగా పుడతారు అనేసి కొన్ని రకాల ఫ్రూట్స్ తినాలి అన్నా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు, నల్లని వస్తువులు తినాలన్నా కూడా. నిజమేనా అది నల్లగా? అసలు అది నల్లగా పుట్టేదానికి అది ఒక్కటే కాదు మహేశ్వరి, ఇంకా తెలుసా, కోడిగుడ్లు తింటే బేబీకి జుట్టు రాదు అంటే వాడు గుండుతో పుడతాడు. కొన్ని సిల్లీ అనిపిస్తాయి, బట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎందుకు మరి ఇలా చెప్తున్నారు కదా, అవాయిడ్ చేద్దాం అన్నట్టు అనుకుంటారు అన్ని. అదంతా కూడా జస్ట్ కొన్ని మనకి పాతకాలంలోవి కొన్ని సైంటిఫికల్ గా కరెక్ట్ అయితే కొన్ని అలా నువ్వు అన్నట్టు సిల్లి నవ్వు వస్తుంది అనమాట. వాళ్ళు అడిగితే కూడా నేను నవ్వేసి హర్ట్ చేయకూడదు కదా, లేదండి అలా అయితే లేదు, బట్ మీకేమన్నా అలా ఉంటే తినద్దు అని చెప్పేస్తా నేను సింపుల్ గా. బికాజ్ నో, మీరు తినాలి అని చెప్పకూడదు ఎప్పుడు, వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. సంవత్సరాలుగా కొన్ని అంటే తరాలుగా వచ్చిన నమ్మకాలు కదా ఫ్యామిలీస్ లో. సో అలా అయితే ఏముండదు అసలు, సైంటిఫికల్ గా కానీ ఎక్కడా కూడా ఒక ప్రూవ్ కూడా లేదు. సో అసలు టెన్షన్ పడక్కర్లేదు, హాయిగా ఏది కావాలంటే తినచ్చు. సో ఫస్ట్ 3 months మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, తర్వాత ఉన్న ఈ 3 monthsలో మనం కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే యాజ్ యూజువల్ అవి తీసుకోవాల్సిందే. ఫుడ్ విషయంలో మీరు చెప్పినట్లు ఏదైనా మనం తీసుకోవచ్చు, అంతేనా? అంతే. మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ మంచి ఒక ఏమంటారంటే ఒక వరము, అంటే ఒక అనుభూతి. సో ప్రెషర్ ఉండకూడదు, మెంటల్ స్ట్రెస్. మనకు తెలుసు కదా, తల్లిగా ఆస్వాదించాలి. అండ్ ఫ్యామిలీని కూడా చాలా సపోర్ట్ చేయమని అడుగుతాం. ఆమెకి మనకు కూడా అంతే కదా, ప్రెగ్నెంట్ కొన్ని ఇప్పుడు ఏం కావాలంటే అది కొనేసుకో, అంటే నేను హ్యాపీ ఎందుకంటే హ్యాపీగా ఉంచడానికి. మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు. వీటన్నిటికంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో, టెస్ట్లు ఎంత ఇంపార్టెంటో, అలాగే మానసికంగా సపోర్ట్ కూడా ఉండాలి. అది కొట్టడాలు తిట్టడాలు ఏదో ఒకటి అస్సలు, ఎందుకంటే తను డిస్టర్బ్ అయితే బేబీ డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళ గ్రోత్ డిస్టర్బ్ అవుతుంది. మనకు తెలుసు కదా, అభిమన్యుడు కడుపులోనే నేర్చేసుకున్నాడు అంటే సిగ్నల్ వెళ్తుంది మదర్ నుంచి. సో మదర్ ని ఇబ్బంది పెట్టకూడదు. మదర్ కూడా చిన్న చిన్న వాటిల్ని మనసులో పెట్టుకోకుండా జస్ట్ లివ్ ఇట్. ఏవో జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో, గొడవలు లేకుండా ఎక్కడ ఉండవు, జస్ట్ లివ్ ఇట్. నాకు నా బేబీ ముఖ్యం, హ్యాపీగా తింటాను, మ్యూజిక్ వినడం, నాకు కావాల్సిన ఇష్టమైన చేయడం. గారు మనం ఇప్పటి వరకు 6 months వరకు మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకున్నాం. లాస్ట్ 3 months, ఫస్ట్ 3 months మనం ఎంత కేరింగ్గా ఎంత జాగ్రత్తగా ఉంటామో ఈ 3 months కూడా అలానే అని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఫార్మేషన్ అయిపోయింది, గ్రోత్. ఇక్కడ ఈ గ్రోత్ ని మనం కంటిన్యూ తీసుకెళ్ళాలి. డెలివరీ ఎప్పుడు 40 weeks లో డెలివరీ అంటాం, దాన్ని 37 weeks తర్వాత అంటే టర్మ్ జెస్టేషన్ అంటాం 37. దాని తర్వాత ఎప్పుడైనా డెలివరీ కావచ్చు, మామూలు నార్మల్ డెలివరీయో సిజేరియనో అది పక్కన పెడదాం, బట్ గ్రోత్ ఈస్ టోటల్ ఇంపార్టెంట్. సో ఈ లాస్ట్ 3 months ని అలా 3rd trimester అంటాం. దాంట్లో గ్రోత్ చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ బర్త్ వెయిట్
అది మేక్స్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. బేబీ ఇండియన్ యావరేజ్ లో 2.5 to 3 kgs మధ్యలో ఉంటారు. మన ఇండియన్ యావరేజ్ సైజ్ బేబీ 3 kgs to 3.5 ఉంటే ఎక్సలెంట్. బర్త్ వెయిట్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో దానికోసమే గ్రోత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకని లాస్ట్ 3 months బరువు పెరుగుతున్నారా లేదా, ఉమ్మనీరు ఏమైనా తగ్గుతుందా, తగ్గితే మళ్ళీ బేబీ గ్రోత్ ఆగిపోతుంది. బికాస్ ఉమ్మనీరు అనేది బేబీకి ఇప్పుడు నీటిలో చేపకి ఎంత అవసరమో ఉమ్మనీరు బేబీకి అంత అవసరం. సో ఉమ్మనీరు పర్టికులర్గా కరెక్ట్గా ఉండాలి. పర్టికులర్గా ఇంత అని ఉంటుంది, దానికి ఒక కౌంట్ ఇస్తాం, AFI అంటాం దాన్ని. ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. సో అవన్నీ చూసుకుంటూ ఉంటాం. 7వ నెల, 8వ నెల, 9వ నెల, 5, 6, 7 అయిపోయినాయి కదా. సో ఇప్పుడు 7 నుంచి వాటర్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. 8, 9, 10 ఇంకా ఇంపార్టెంట్. సో వీటి కోసమే స్కాన్స్, గ్రోత్ స్కాన్స్ అంటాం. అందుకనే అంటే బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా, వాటర్ కరెక్ట్గా ఉందా లేదా, పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా, డాప్లర్ అని చేస్తారు దానికి. అంటే బేబీ టు మదర్ టు బేబీ బ్లడ్ సప్లై, డాప్లర్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం కంపల్సరీ చూసుకోవాలి. అయితే డెలివరీకి సిద్ధంగా ఉండాలి అంటే మదర్ ఈ 3 months లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 3 months అని కాదు, ఫ్రమ్ ద బిగినింగ్, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనది టార్గెట్ ఈజ్ నార్మల్ డెలివరీ. అది అసలు మన అవుట్ ఆఫ్ క్వశ్చన్ లా అయిపోతుంది. నార్మల్ డెలివరీ అదేదో అద్భుతంలాగా, నీకు నార్మల్ అయిందా అని అడుగుతున్నారు ఆశ్చర్యంగా. అసలు అది దట్ ఈస్ ద న్యాచురల్ బర్త్ కదా. అసలు నేచర్ గేవ్ ద వన్, మనకు ఒక దారి ఇచ్చింది, దాన్ని వదిలేసి మనమే అడ్డదారిలో బయటికి తీస్తున్నాం. సో నార్మల్ డెలివరీకే ప్రిపేర్ అవ్వాలి. ప్రతి బాడీ ఈజ్ ఫర్ నార్మల్ డెలివరీ. డిక్టమ్ కొన్ని ఉంటాయి, సెట్ కావు. అంటే బేబీ కాళ్ళ కింద ఉండడం, మదర్ పేగు చుట్టుకోవడం కూడా ఒకటి కాదు. ఒకటికి ఏం ప్రాబ్లం లేదు, 2, 3 అది కూడా స్కాన్ లో చూపిస్తాయి అనమాట. అలాంటివో లేదా కొన్ని ఇండికేషన్స్ అంటే వేరేవి, అంటే బేబీ పెరగలేదు అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయింది, నార్మల్ డెలివరీ స్ట్రెస్ తీసుకోకపోవడము, అలాగే అడ్డంగా ఉండడము, కాళ్ళ కింద ఉండడం, మదర్ వేరే ప్రాబ్లమ్స్ తో ఉండడము, రకరకాల వేరే డిసీజెస్ ఉంటాయి అలాంటివి. అండ్ బేబీ మెయిన్ కిందకి రాలేని మార్గం ఉంటుంది ఒకటి, అంటే ఆ వే ఏదైతే ఉంటుందో బేబీ బాడీ కిందకు రావడానికి సరిపోవట్లేదు, ఇలాంటివి తప్పితే అందరూ నార్మల్ డెలివరీకి ఎప్పటి నుంచి ఫ్రమ్ డే 1 వాళ్ళకి బాడీకి రెడీ చేసుకోవాలి. ఎలా, దీనికోసం స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్లు చేసుకోవాలా మేడం అని అడుగుతున్నారు. ఇప్పుడంటే వచ్చినాయి కానీ స్పెషల్ ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీలు, యోగాలు, బాల్ మీద ఏదేదో, పాతకాలంలో ఏం లేవు కదా. పాతకాలంలో అసలు ఇంట్లో డెలివరీ అయ్యేవాళ్ళు, ఎంత హ్యాపీ. ఇంట్లో డెలివరీ ఏం లేదు, డాక్టర్ లేదు, ఒక సెలైన్ లేదు, మరి చక్కగా బేబీ డెలివరీ అయిపోయేది. మదర్ పక్క రోజు నుంచే నార్మల్గా ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది, మనిషి ఆలోచన విధానంలో తేడా వచ్చింది. అంటే టైంకి పెళ్లి చేసుకోవట్లేదు, టైంకి ప్రెగ్నెంట్ రావట్లేదు, ప్రీషియస్ అయిపోతున్నాము, రోగాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, భయం ఎక్కువైపోయింది, సెన్సిటివ్నెస్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, పెయిన్ తట్టుకోలేరు. డెలివరీ పెయిన్ ఈజ్ డెత్ పెయిన్. అవును, చచ్చిపోయినట్టు భయపడే చాలా మంది. ఎందుకు అది తప్పదు. ఇప్పుడు ఒకటి ఇచ్చారు అని అంటే భరించాలి కదా. కానీ ఆ పెయిన్స్ పడినంతసేపే, బేబీ బయటికి రాగానే అసలు ఆ పెయిన్ ఎలా ఉంటది అని అనిపిస్తుంది. అండ్ మదర్ ఇట్లా చక్కగా లేచి ఫిట్ అండ్ హెల్దీగా వెళ్ళిపోవచ్చు. అలా ఉండదు కదా. బెడ్ మీదే 3 రోజులు, తర్వాత ఇంకో 3 రోజులు మనం రెస్ట్లు, ఏ బరువు పనులు చేయకూడదు, బ్యాక్ ఏక్ అంటారు, పొట్టొస్తుంది, వెయిట్ పెరుగుతారు. మదర్స్ నార్మల్ డెలివరీ వాళ్ళని మీరు సిజేరియన్ వాళ్ళని చూడండి, చాలా డిఫరెన్స్. సో ఎవ్రీబడి ఈజ్ ఫర్ నార్మల్ డెలివరీ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు కొత్తగా ఏమి ఎక్సర్సైజ్లకి వెళ్ళక్కర్లా. మీరు ఫ్రమ్ డే 1 మంచి డైట్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మీ ఇంట్లో పనులు మీరే చేసుకోండి. బెడ్ రెస్ట్ ఎందుకు, అసలు మంచం దిగద్దు అంటారు, అవసరం లేదు. అవి మాత్రం చెప్పాను కదా, కొన్ని కండిషన్స్లోనే బెడ్ రెస్ట్, మిగతా అంతా నార్మల్. ఊడ్చుకోవచ్చు, ఇల్లు కడుక్కోవచ్చు, కింద కూర్చొని కటింగ్స్ చేయొచ్చు, కింద కూర్చొని బోన్ చేయొచ్చు, మంచిగా పద్మాసనం వేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి. అవును, అదే ఎక్సర్సైజ్. దానికి స్పెషల్గా మనం ఎక్సర్సైజ్ తీసుకోక్కర్లా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ లైఫ్ అంతా అడ్వాన్స్ అయిపోయి రకరకాల యాప్స్ వచ్చేసి, రకరకాల డెవలప్మెంట్స్ వచ్చేసి, దానికోసం కొత్త డాక్టర్స్ పుట్టుకురావడం, కొత్త అంటే అన్నీ అనమాట ఇన్స్ట్రుమెంట్స్, అంటే వాటికి మసాజర్లని రకరకాలు అనమాట, వాటితోటి ఏవో చేస్తూ అవి వచ్చినాయి. బట్ అవసరం లేదు, హాయిగా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే కూడా ఏం చేయట్లేదు, వాకింగ్, ఇంట్లో పని, జస్ట్ నార్మల్ వాకింగ్, దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. స్పెషల్గా ఏం ఎక్సర్సైజ్లు అవసరమే లేదు చెప్పాలి అంటే.
అయితే డాక్టర్ గారు ఉమ్మ నీరు పోయింది అనేసి అంటూ ఉంటారు. డెలివరీ టైం ఇంకా ఉండంగానే ఉమ్మ నీరు పోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వెంటనే డెలివరీ చేయించేసాలి అని అంటూ ఉంటారు. నిజమేనా? ఉమ్మ నీరు అది పోతే అది ఇంకా అంతే. మనకు ఇప్పుడు నేను వెంటనే చెప్పాను, పొట్టలో ఉన్నంత వరకు నీరులో ఉంటేనే బేబీ బతుకుతుంది. నీరు పోయింది అని అంటే బేబీ పోతారు. అంటే వాళ్ళకి అక్కడ నుంచి రావు ఆక్సిజన్, ఉమ్మ నీరు నుంచే లోపలికి వెళ్ళాలి. బయటకు వస్తే ఎయిర్లోంచి ఎలా వెళ్తుందో కడుపులో ఉన్నప్పుడు ఉమ్మ నీరు వాళ్ళకి ఒక మీడియా. ఓకే. సో ఉమ్మ నీరు పోకూడదు. ఉమ్మ నీరు ఎప్పుడు పోవాలి? డెలివరీ టైం వచ్చినప్పుడు నొప్పులతో పాటు ఉమ్మ నీరు పోవాలి. లేదు అంటే దాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటాం. అంటే సంథింగ్ రాంగ్. కొంతమంది నెలల్లో నిండకుండానే పుడతారు కదా, వాళ్ళల్లో అలా ఉమ్మ నీరు పోతుంది. పోకూడదు అలా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. అలాగే ఉమ్మ నీరు తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దాని గ్రోత్ ఉంటుంది? సేమ్ థింగ్. ఉమ్మ నీరు అసలు ఎందుకు తక్కువ ఉంది కనుక్కోవాలా. ఎందుకు ఉంటుంది ఉమ్మ నీరు? ఎక్కడి నుంచి వస్తుంది? ప్లసెంటా అంటే మాయ నుంచి రోజు రోజు ప్రొడ్యూస్ అవ్వాలి. అలాగే బేబీ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు, లైక్ యూరిన్ రూపంలో అండ్ వాళ్ళ సెక్రిషన్స్ రూపంలో. అంటే అది కరెక్ట్గా నేచర్ గేవ్స్ అనమాట. సైకిల్ని మనము ఎక్కడో అబ్స్ట్రక్ట్ చేసాం. ఏది బీపీ పెరిగిందా, లేదు బేబీ నుంచి రావట్లేదా, బేబీ యూరిన్ రావట్లేదా, ఈ మాయ నుంచి రావట్లేదా, ఏదో కాజ్ కనుక్కోవాలి. ఫస్ట్ వీలైతే ఆ కాజ్ని ట్రీట్ చేయాలి. దాని నుంచి పెంచడానికి కొన్ని మందులు ఉంటాయి. అంటే కొన్ని పౌడర్స్ వాటర్లో కలుపుకొని తాగమనడం, ఎక్కువ వాటర్ తాగమనడము, బీపీ కంట్రోల్ చేయడము. బీపీ కంటే ఏమవుతుంది, నాళాలు సన్నగా ఉండిపోయి వాటర్ కూడా ప్రొడ్యూస్ అవ్వేది తగ్గిపోతుంది. సో వాటిని వదిలేస్తాం. అంటే ఆ నాళాలని కాంట్రాక్ట్ అయిన వాటిని డైలేట్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఉమ్మ నీరు రావడం స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఉమ్మ నీరు ఎక్కువ ఉండాలి. అది మస్ట్. అంతే. అంటే అడిక్వేట్గా ఉండాలి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం. మదర్కి షుగర్ ఉంటే బేబీ చుట్టూ వాటర్ ఎక్కువ వస్తుంది. మనకి అది కూడా ఉండకూడదు. పొట్టింత వచ్చేస్తుంది, గాలి ఆడనంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. ఏదైనా సరే కంట్రోల్లో ఉండాలి. మనకి ఎంత ఉండాలో అంత. ఎస్, అదే మనకి హెల్తీ కూడా. ఎస్. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫస్ట్ చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఆ ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ తర్వాత? మనకి దాంట్లో కూడా ఏం లేదు. జస్ట్ హ్యాపీగా మంచి ఫుడ్ తీసుకోండి. కొన్ని మందులు ఆల్రెడీ చెప్తాం, అవి వేసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి ఫస్ట్. అసలు పుట్టిన వెంటనే స్టార్ట్ చేసేస్తాం బ్రెస్ట్ ఫీడింగ్. బేబీ కేర్, మదర్తోనే బేబీని ఉంచాలి. ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. మదర్ ఏం చేయాలి అంటే పొట్టకట్లు కట్టుకోవడము, ఎండబెట్టుకోవడం. అంటే ఏం తినరు, అవేవో పొడులేసి పెడతారు. అలా కాకుండా మంచిగా పుష్టికరమైన ఫుడ్ తినాలి. ఈ పొట్టకి చీరలు, టవల్స్ అలాంటివి కట్టకూడదు. కట్టకూడదు అసలు. అవి గర్భసంచి కిందకి జారిపోతుంది. అది కట్టకూడదు. అది రాంగ్ నోషన్. అది ఒకటి. అంటే నడుంకి బలం ఉంటది అనేసి టైట్ గా కట్టేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్. కట్టకూడదు. మాక్సిమం బెల్ట్, అది కూడా ఒక నెల తర్వాతే. బట్ వాటన్నిటి వల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు. ఓన్లీ ఒక టైట్నెస్ అనిపిస్తుంది అంతే తప్పితే ఏం యూజ్ లేదు. సో పర్టికులర్ గా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని ఉండదు. యూ కెన్ గో ఫర్ ఆల్ నార్మల్ థింగ్స్, బట్ నాట్ విత్ హెవీగా. హెవీ వెయిట్స్ ఎత్తేయడము, హెవీ పనులు చేయడం. ఎట్లయినా బాడీ కొంచెం వీక్ గా ఉంటుంది కాబట్టి 6 weeks పోస్ట్ పార్టం అనే ఒక 6 వారాల టైమింగ్ డెలివరీ అయిన తర్వాత. సో ఆ 6 వారాలు మాత్రము రెస్ట్ లో ఉండాలి. మినిమం రెస్ట్ లో. బేబీని చూసుకోవడానికి టైం సరిపోతుంది కదా. సో అడిక్వేట్ గా తినడము, అడిక్వేట్ గా బేబీకి మిల్క్ ఇవ్వడము, మంచిగా నిద్రపోవడం, ఇవి చేస్తే చాలు. సో టోటల్ గా మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి డెలివరీ వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి టెస్టులు చేసుకోవాలి అన్నది చాలా క్లియర్ గా మనం అయితే తెలుసుకున్నాం ఈరోజు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.